పిన్ని 2 సార్లు పిలిచింది. ఇంకా లేచి వెళ్ళకపోతే పెద్ద గొడవ అవుతుంది. అరుగు మీద గోడ కానుకుని కూర్చునున్న త్యాగు లేచి లోపలికి వెళ్ళాడు. కాళ్ళు చేతులు కడుక్కుని వంటింట్లో నేల మీద పళ్ళెం పెట్టుకుని కూర్చున్నాడు. పూర్తిగా కూర్చున్నాడో లేదో పిన్ని దండకం మొదలుపెట్టింది. ఇంట్లో ఒక్క మనిషి పొద్దుట్నుంచి గొడ్డులా చాకరీ చేస్తూ లబలబలాడుతుందనే జ్ఞానం ఉందా అని? వేళ వేళకి తిండికి రావడం తప్ప లేచింది మొదలు ఒక మనిషి వంటింట్లో పడి కొట్టుకుంటోంది. ఆ మనిషికి సాయంగా ఉందామన్న ధ్యాస ఉండదా అని? నేను చాకరీ చేసి చేసి అడ్డం పడితే ఎవరికి కావాలి? చస్తే మట్టుకు ఎవరికి లక్ష్యం? ఎవరికి వారు తమ సుఖం చూసుకుంటారే తప్ప ఎదుటి వాళ్ళ కష్టం ఆలోచించరు కదా. పూట పూట పొట్ట పగిలేటట్టు తిని హాయిగా ఏ బాధ లేకుండా అరుగు మీద కూర్చునే వాళ్ళకి ఎవరు ఎలా చేస్తుంటే మటుకు ఎందుకు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకోవాలి? పళ్ళెంలో అన్నం కరుళ్ళు దబాలను పడ్డాయి. పులుసు గిన్నె టక్మని శబ్దం చేసుకుంటూ నేల మీద కూలబడింది. తలెత్తకుండా త్యాగు అన్నం కలుపుకోవడం మొదలుపెట్టాడు. ఏంటి గొడవ? ట్యూషన్ చెప్పడానికి బయటికి వెళ్లిన స్వామినాథయ్య తిరిగొచ్చినట్లు చెప్పుల శబ్దం ఆయన కంఠం కంగున మోగి ప్రశ్నిస్తూ ఉంది. ఏమీ లేదండి. నాకు మధ్యాహ్నం నుంచి తల పగిలిపోతుంది. పొద్దుపోకుండా అందరూ ఒకసారి అన్నానికొస్తే నాకు పని అయిపోతుంది. కాసేపు నడుం వాల్చవచ్చునని ఇందాకటి నుంచి పిలుస్తూ ఉన్నాను. నా మాటలు ఎవరు లక్ష్య పెడతారు? అరిచరిచి అదే ఊరుకుంటుందని. కళ్యాణి కంఠంలోంచి ఏడుపు పొంగుకొస్తున్న ధ్వని. లక్ష్మి, శారద ఎక్కడా? వాళ్ళిద్దరూ అన్నం తిని నిద్రపోయి గంటన్నర దాటింది. అబద్ధం. 5 నిమిషాల క్రితం దాకా చిన్న చెల్లి శారద దూదుంపులు ఆడుకుంటూ అలాగే ఇసుకలో పడుకుని నిద్రపోయింది. పెద్దది లక్ష్మి కథ చెప్పన్నయ్య అంటూ ఇంతదాకా అడుగుతూనే ఉంది. భోజనానికని లోపలికొచ్చేటప్పటికి అది చాప మీద పడుకుని నిద్రకు ఉపక్రమించింది. స్వామినాథయ్య నూతి దగ్గరికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి త్యాగు పక్కగా పీట వాల్చుకుని కూర్చున్నాడు. కళ్యాణి మళ్ళీ అందుకుంది. ఇవాళ పొద్దుట్నుంచి ఒకటే ఎండ పేల్చేసింది. నూతిలోంచి నీళ్లు తోడి ఆ తొట్టి నింపే వాళ్ళకి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అసలే తలనొప్పి. దానికి తోడు మెడ బెణికింది అన్నట్లుగా ఈ నడున్నొప్పొకటి శనిలా దాపురించి స్వామినాథయ్య భార్య వంక సానుభూతితో చూసి వంశోద్ధారకుడి వైపుకి దృష్టి సారించారు. యారా తిండిపోతు రామయ్య, తిండి తినడానికి కూడా నిన్ను బొట్టు పెట్టి తాంబూలమిచ్చి పిలుచుకురావాలా? నాయనా, పని పాట లేకుండా రోడ్లు పట్టుకు తిరగడానికి బదులు 4 బిందెలు తోడిపోసి ఇంట్లో వాళ్ళకి సాయం చేస్తే అయ్యగారి గౌరవం తగ్గిపోతుందా? వెధవా, ఎందుకు ఉపయోగం లేని బోడి వెధవా. కలిపి నోట్లో పెట్టుకున్న అన్నపు ముద్ద లోపలికి వెళ్ళడం లేదు. మింగుడు పడ్డమూ లేదు. గొంతు దిగనని మొండికేస్తోంది. ఉద్యోగం కోసమని అప్లికేషన్ రాసి పోస్టాఫీస్కెళ్ళి పోస్టు చేసి ఇంటికొచ్చేటప్పటికి పిన్ని మంచి ఎండలో నీళ్లు తోడిపోస్తున్నమాట నిజమే. అయితే తనొచ్చేటప్పటికి 4 బిందెలు మాత్రమే తోడిపోసింది. నోరు తెరిచి ఏమీ మాట్లాడకుండా తొట్టె పూర్తిగా నింపాడే. మీరు తప్పుకోండి అంటూ నోరు తెరిచి అనలేదు కాని చేతిలోంచి చేద తీసుకున్నప్పుడు కళ్యాణి లోపలికి వెళ్ళిపోయింది. ఆ 4 బిందెలు ఇప్పుడు బృహత్ రూపం దాల్చి 40 బిందెలయ్యాయి. పాపం, అతనికి తీరిక ఎక్కడుందండి? పోస్టాఫీస్కి వెళ్ళి రావడానికి, పేపర్లో వాంటెడ్ కాలమ్స్ చూడడానికి 24 గంటలు సరిపోనప్పుడు అరటిపండు మధ్యలో సూది. అవును అవును అంటూ తల ఊపుతూ తీయగా మాట్లాడుతూనే చలిచీమలా కుట్టే మాటలు. అవునే, వాడి ఆశ ఎప్పుడో వదులుకున్నాను. 6 ఏళ్లుగా బీకాం ఎంకాం అంటూ చదువుకున్న ఆ డిగ్రీ ఎందుకు? చింపి అవతల పారేమను. ఇంతదాకా ఒక్క పైసా సంపాదించాడా? ఏడాదైంది చదువు ముగించి గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నాడు. ఏం చేస్తున్నాడు? పూట పూట ముక్కుదాకా మికి ఆ అరుగు మీద జారిగిలబడి వీడు చేస్తున్న నిర్వాకం ఏంటి? పైసాకి గతిలేని వీడిది ఒక మగజన్మేనా అని వీడికి రోషం లేదా? అవమానం లేదా? చిచ్చి, ఇలాంటి మగపిల్లలు కూడా ఉంటారా? ఏం జన్మ, చిచ్చి. 4 ముద్దలు నోట్లో గబగబా కుక్కుని చుట్టూ మెతుకులెత్తేసి పళ్ళెం పుచ్చుకుని లేచి నిల్చున్నాడు త్యాగు. పడిసంగా ఉంది, మజ్జిగొద్దు అంటూ తనలో తాను అనుకున్నట్లు విని వినపడకుండా చెప్పి పళ్ళెం తీసుకుని కడిగి వంటింట్లో పెట్టి కళ్ళల్లో పొంగుతున్న కన్నిటిని ఎవరూ చూడకుండా దాచుకుంటూ వీధివైపుకొచ్చాడు త్యాగు. ఏమండి, అన్నం సగం సగం తింటుండగా పిల్లాన్ని తరిమేశారు అని పిన్ని బులిబులి ప్రేమతో ప్రశ్నించగా, వాడు సంపాదించే సంపాదనకి తినే తిండి చాలే, పెద్దవాడికే రోషం ఉన్నట్లు. పోతే పోని, అసలు కసితీరా 4 వాయిస్తేనే గాని లాభం లేదు అని తండ్రి కోపంగా అండం వింటూనే త్యాగు వీధివైపుకు వెళ్ళాడు. వెనక నుంచి ఎవరో తరుముతున్నట్లుగా గబగబా అడుగులు వేసుకుంటూ వినాయకుడి గుడిలోకి జొరబడి ప్రాకారంలోని ఒక మూలగా కూర్చున్నాడు. మనసులో చాలా బాధగా ఉంది, దిగులుగా కూడా ఉంది.
ఇంకా ఎన్ని రోజులు భరించాలి? ఇంకా ఎన్నిసార్లు వీళ్ళు అనే మాటలు వింటుండాలి? ఉచ్చనీచాల్లేని ఆ నేలకి మీద ఆడే మాటల్ని కన్న కొడుకు అని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే ఈ మనిషి తిట్లు, ఈటెలవలే పిన్ని వదిలే ఆ సూటిపోటి మాటలని ఇంకా ఎన్నిసార్లు అనుభవించాలి? ఈ గుండె ఇంకా ఎన్ని తోట్లకి తట్టుకోవాలి? తండ్రికి తన మీదున్న కోపం త్యాగు అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఆయన మనసులో ఎందుకింత కసుందో కూడా త్యాగుకి తెలుసు. ఉప్పులేని కూరలాగా చప్పగా ఉన్న ఎస్ఎస్ఎల్సి, పియూసీ చదువులు చదివిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ 100, 200 సంపాదించుకొచ్చి ఇంట్లో ఇస్తున్నప్పుడు వీడి మూలంగా పెద్ద ఎమకామంటూ పట్టం కట్టుకున్న ఈ కొడుకు మూలంగా ₹1 కూడా ఆదాయం లేనప్పుడు ఆ తండ్రికి కోపం రావడం సహజం, న్యాయం కూడాను. అందుకోసమని, ఆ కారణం కోసమని ఈ విధంగా క్షణక్షణం ఈటెల్లాంటి మాటలతో పొడిచి పొడిచి చంపుతారా? క్షణం విడవకుండా పగలు రాత్రి సాధించి పొడుం చెయ్యాలా? అందరి ఎదుట తండ్రి దండగా అంటూ అవమానపరచాలా? బీకాం పరీక్ష రాసి రాయగానే తండ్రి ఎవరినో పట్టుకుని బస్ కంపెనీలో క్లర్క్ పోస్టు సంపాదించుకొచ్చిన ఆ క్షణంలో అదే రోజున వెళ్ళి జాయిన్ అవ్వలేదని తను మహా సంతోషంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆ ఉద్యోగం మహాప్రసాదంగా భావించి వెళ్ళలేదని ఆ రోజు నుంచే తన మీద కోపం తండ్రి మనసులో పొంగి పొర్లుతూ ఉందని త్యాగుకి తెలుసు. ఆ రోజు ఏం జరిగిందో త్యాగుకి బాగా జ్ఞాపకం ఉంది. బయటికెళ్ళొచ్చిన స్వామినాథయ్య ముఖం అప్పుడే విచ్చిన పువ్వులాగా కళకళలాడిపోతుంది. సంతోషంతో తుళ్ళి పడుతోంది. ఒరే త్యాగు! గొంతెత్తి పిలిచాడు. యాగు వచ్చి నిల్చున్నాక తాను సంపాదించుకొచ్చిన ఉద్యోగం తాలూకా వివరాలు నిదానంగా చెప్పడం మొదలుపెట్టాడు. మొదటి 6 నెలలు ₹175 జీతం ఇస్తారు. ఆ తర్వాత నీ పని గనక నచ్చితే కన్ఫర్మ్ చేసి 250 ఇస్తారు. ఏడాదికి ₹20 ఇంక్రిమెంటు, 12% బోనస్సు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ కంపెనీ మేనేజరు నా ఓల్డ్ స్టూడెంట్ రా. ఈ పని కోసం ఎంతోమంది పోటీ పడుతున్నారు సార్. అయినా మీరొచ్చి స్వయంగా అడిగినప్పుడు ఇవ్వను అని ఎలా అనగలను అన్నాడ్రా. రేపు దశమి మంచి రోజు, వెళ్ళి జాయిన్ అవ్వు, సరేనా? స్తంభానికి ఆనుకుని నిల్చున్న త్యాగుకి గుండెలు గబగబా కొట్టుకున్నాయి. 3 సంవత్సరాలుగా హృదయపు లోతుల్లో ఎన్ని ఊహలు, ఎన్ని కలలు కన్నాడు. తెల్లని డబుల్ నిట్టు ప్యాంటు, తెల్ల షర్టు, ర్యాప్నిక్ టయ్యి, నల్లగా నిగనిగా మెరిసే బూట్లు, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ వచ్చి పోర్టుకో కింద ఆపిన కారు. ఆఫీసర్ గారు వస్తున్నారు అంటూ వంగి నిల్చుని భయభక్తులు నిండిన కంఠంతో తలుపు తెరిచే ఆఫీసు ప్యూను. సమర్థతతోనూ తెలివితోనూ మెట్టు మెట్టు ఎక్కుతూ సంపన్నుడైన త్యాగు, ఆఫీసర్ త్యాగు, చీఫ్ అకౌంటెంట్ త్యాగు, రీజనల్ మేనేజర్ త్యాగు. తర్వాత అప్పుడప్పుడే చెంపలు తెల్లబడుతున్న క్రాఫింగ్తో కళ్ళజోడు పెట్టుకున్న జోనల్ మేనేజర్ త్యాగు. ఇవన్నీ వదులుకుని గుమస్తా చాకరీ చేస్తూ 200కి 300కి జీవితాంతం ఆ పనిలో మునిగి తేలుతూ కేవలం బీకాంతో ఆగిపోవడమా? నో, నెవర్. ఎంత ఆలోచించినా బస్సు కంపెనీలో గుమస్తాగా చేరడానికి మనసు తిరగబడుతోంది. ఏం చెయ్యాలో తోచక హెడ్ మాస్టర్ గారింటికి వెళ్ళాడు, ఆయన్ని కలుసుకుని తన గోడు చెప్పుకోవాలని. ఎవరు? నేనేనండి, నేను సార్. యాగరాజా? ఏమయ్యా, దీపాల వేళొచ్చావు? మీ నాన్నగారు ఏమన్నా చెప్పమన్నారా? త్యాగు ముఖంలోని కలవరపాటు, అతను పడుతున్న మానసిక వ్యధ ఆయనకి కొద్ది కొద్దిగా బోధపడుతోంది. నిశ్శబ్దంగా తల వంచుకుని నిల్చున్న త్యాగు వంక చూస్తూ, ఏంటి, ఏం జరిగింది త్యాగు అని ఆప్యాయంగా అడిగారు. తండ్రి 3వ సారి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మధ్యాహ్నం వేళ చూడకూడని దృశ్యం చూసిన తర్వాత ఆ రోజు నుంచి రాత్రుల్లో నిద్ర పట్టక పొర్లుతున్నప్పుడు లోపల గదిలోంచి వినబడే నవ్వులు, గాజుల గలగలలు విని బాధపడ్డం మొదలుపెట్టిన తర్వాత చదువు మీద శ్రద్ధ పోయి క్లాసులో వెనకబడ్డ తర్వాత పరిస్థితుల ప్రభావాన్ని గ్రహించుకుని హెడ్ మాస్టర్ గారు ఒక రోజున పక్కకు పిలిచి నిదానంగా అన్ని విషయాలు మాట్లాడి, తెలివి తక్కువగా అనవసరమైన విషయాల గురించి ఆలోచించి నీ భవిష్యత్తు పాడు చేసుకోకు, శ్రద్ధగా చదువు, నీ మనసు పుస్తకాల మీద లగ్నం చేసుకుని ఎటువంటి ఆలోచనలు రానివ్వకు, అప్పుడు ఎటువంటి బాధలు ఉండవు. చదువుకోవాల్సిన టైంలో శ్రద్ధగా చదువుకోవాలి తప్ప బుర్ర అనవసరమైన వాటితో చెడగొట్టుకోకూడదు అంటూ కన్న తండ్రి కంటే ఎక్కువగా తనకి బోధ చేశారు. కాలం కర్మం కలిసొచ్చి ఆయన చెప్పిన మాటలు బుర్రలో సూటిగా నాటుకున్నాయి. ఎస్ఎస్ఎల్సి పూర్తి చేయడం, ఆ తర్వాత ఆయన సిఫార్సు వల్లనే పియూసీ, బీకాములు చదవడం,
అదే కాకుండా స్కాలర్షిప్ కూడా తనకి లభించి మంచి మార్కులతో పాస్ అవడం ఇత్యాదివి ఆ క్షణాన త్యాగు బుర్రలో గిరున తిరిగాయి సినిమా రీల్ లాగా. ఏంటయ్యా మళ్ళీ అడిగారు హెడ్ మాస్టర్ గారు. ఇంకా సందేహిస్తే ఎట్లా? మొహమాట పడితే లాభం లేదు. తనకి సాయం చేయగలవారు ఈయన తప్ప ఎవరూ లేరు. ఆగి ఆగి తడుముకుంటూ అతి నెమ్మదిగా తండ్రి ఉద్యోగం సంపాదించుకొచ్చిన విషయం చెప్పడం మొదలుపెట్టాడు. అంతా విన్నారు. ఆ ఉద్యోగం చేయడం నీకిష్టం లేదా త్యాగు? లేదు అని అతను తల ఊపాడు. వై? నాకింకా చదువుకోవాలనుంది సార్. ప్రిన్సిపాల్ గారు ఎంకామ్లో సీట్ ఇస్తానని చెప్పారండి. నాకు ఈసారి కూడా స్కాలర్షిప్ వస్తుందని ధైర్యంగా ఉందండి. ప్లీజ్ సార్, నాకు ఆ క్లర్క్ ఉద్యోగం చెయ్యాలని లేదండి. ఆఫీసర్ అవ్వాలని ఉందండి. ప్లీజ్. ఓహ్, అదా అసలు సంగతి అని హెడ్ మాస్టర్ గారు గెడ్డం తడుముకుంటూ కొంచెంసేపు ఆలోచించారు. కొన్ని క్షణాలయ్యాక నువ్వెళ్ళు, మిగతావి నేను చూసుకుంటానులే అన్నారు. ఆ రోజు రాత్రి ఇంట్లో భూకంపం వచ్చినంత పనైంది. ఇంకా పై చదువు దేనికి? చదువుకున్న చదువుకి ఇప్పుడు ఉద్యోగం దొరికింది. ఆ దొరికిన ఉద్యోగం కాదనడం కేవలం మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు అని స్వామినాథయ్య వాదన. ఇంటికొచ్చిన శ్రీదేవిని ఎవరన్నా వద్దు పో అని వెళ్ళగొడతారా? ఎంకామ్లో సీటొచ్చి స్కాలర్షిప్ లభిస్తుంటే అది వద్దని వదులుకోవడం తెలివి తక్కువతనం. రేపు వేలు వేలు సంపాదించే దారున్నప్పుడు ఈరోజు తొందరపడి ఈ చిన్న పనిలో దేనికి చేరాలి అని హెడ్ మాస్టర్ గారి వాదన. స్వామినాథయ్య గారు, నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు పిల్లవాడు ఉద్యోగానికి వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? మీ వయసు ఎంత చెప్పండి? 45 ఏళ్లేగా. ఓయబ్బా, ఈ వయసుకేనా ఇంత తొందర? రిటైర్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉందండి. ఇక లక్ష్మికి శారదకి ఎన్ని ఏళ్లున్నాయని? లక్ష్మికి 4, శారదకి 2. వాళ్ళిద్దరూ పసివాళ్ళు. వాళ్ళకి ఇప్పుడప్పుడే పెళ్లి చేయక్కర్లేదుగా. ఇంక దేనికండి ఈ తొందర? పిల్లవాణ్ణి చదువుకొనివ్వండి. పైసా ఖర్చు లేకుండా ఇతను చదువుకుంటానంటుంటే మీకేం కష్టం చెప్పండి. ఎన్ని మాట్లాడినా ఆయన హెడ్ మాస్టారు, తను మామూలు చిన్న మాస్టారు. హెడ్ మాస్టర్కి కిందనున్న మాస్టారు. ఎంతైనా తను ఆయన చెప్పు చేతల్లో ఉండాలనేది గ్రహించుకుని స్వామినాథయ్య మౌనంగా అయిపోయాడు. త్యాగు ఎంకాం పాస్ అయ్యి 1 సంవత్సరం అయిపోయింది. అప్పటినుంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఏడాది నుంచి ఇంట్లో ఉండి ఉద్యోగపు వేటలో నిమగ్నమై ఉన్నాడు. కానీ ఉద్యోగం దొరకకపోవడం చేత తిండిపోతూ గతిలేని వెధవ ఇత్యాది బిరుదులు పొందుతూ ఉన్నాడు ప్రస్తుతం. టక్ టక్ మంటూ కీచురాయి కీచుగా పెద్దగా అరుస్తోంది. గర్భగుడికి తాళం పెట్టి తాళం చెవులు బొడ్లో దోపుకుని పూజారి బయటకొచ్చాడు. టైమెంత? 9. త్యాగు కూర్చున్న చోటు నుంచి లేచి గుడి బయటకొచ్చి బజారు వీధిలోంచి ఇంటివైపుగా నడవడం మొదలుపెట్టాడు. 10 అడుగులు వేశాడో లేదో ఇంచుమించు తాకుతున్నట్లుగా పక్కగా వచ్చి ఒక వెస్ప ఆగింది. ఆత్మారాం. ఏంటోయ్ త్యాగు, ఈ వేళప్పుడు బజార్లో తిరుగుతున్నావు? ఆశ్చర్యంగా ఉందే. ఆత్మారాం త్యాగుకి బీకాంలో క్లాస్మేట్. చదువబ్బక మధ్యలో కాలేజీ చదువు మానుకున్నాడు. ప్రస్తుతం తండ్రి వడ్డీ వ్యాపారం ఇతనే చూసుకుంటున్నాడు. ఆ వ్యాపారంలో అతను కుదురుకుని హాయిగా ఉన్నాడు. ఎర్ర రంగు, చిన్న బొజ్జ, నిర్విచారమైన జీవితం. పోస్టాఫీస్ కని ఇక్కడికి అక్కడికి అని వెళుతూ వస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వడ్డీ కొట్టు దగ్గర కూర్చుని ఆత్మారాంతో కబుర్లు చెప్పడం త్యాగుకి ఇష్టమైన పనుల్లో ఒకటి. ఏం లేదోయ్ ఆత్మ, ఊరికినే ఒకసారి. ఏంటోయ్, ఎలాగో ఉన్నావు? వాట్ ఈస్ ద మ్యాటర్? ప్రేమగా ఎవరైనా పలకరిస్తారా అని ఎదురు చూస్తున్నట్లు 2 కళ్ళు చెమర్చడం మొదలు పెట్టాయి. ఏ త్యాగు, వాట్ ఈజ్ ఆల్ దిస్? వెనకత లెక్కబోయ్, మా ఇంటికి పోదాం. ఈ నెడ్ రోడ్డు మీద మాట్లాడుకునేందుకు వీలవదు. యాగు కాసేపు తటపటాయించాడు. ఇంటికెళ్ళి చేసే పని ఏముంది? తలుపు గడియ పెట్టుకుని నాన్న పిన్ని పిల్లల్ని దగ్గర పెట్టుకుని పడుకునుంటారు. వెళ్ళి బయట పడేసి ఉన్న చాప పరుచుకుని అరుగు మీద పడుకోవాలి. అంతకు మించిన పనేముంది? ఆత్మారాంతో వెళితే ఏం? తను పడుకున్నాడో లేదోనని బయటకొచ్చి తండ్రి చూస్తాడా పెడతాడా? యాగు వెస్పాయకి కూర్చున్నాడు. ఆత్మారాం తల్లిదండ్రులు ఊళ్ళో లేరు. బంధువులింట్లో పెళ్లికని రాజస్థానికి వెళ్లారట. మేడ మీదకి తీసుకువెళ్ళాడు. ఒక ప్లేట్ నిండా జీడిపప్పు ఖర్జూరపు పళ్ళు పెట్టి తీసుకొచ్చి 2 గ్లాసుల్లో విస్కీ నింపి ఐస్ ముక్కలు వేసి తీసుకొచ్చాడు. అయ్యయ్యో వద్దు ఆత్మ వద్దు, ఇది చాలా తప్పు పని. భయంతో వణుకుతున్న త్యాగు చేతిలో బలవంతాన గ్లాస్ పెట్టాడు ఆత్మారాం. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి త్యాగు. భయపడి భయపడి చస్తూ బతికే కంటే ఒక్కసారి ఉరిపోసుకుని చావడం మేలు. ఊరికే ఒక్క పెగ్గు వేసుకో, ఏమీ అవదు.
మనసులోని బాధ తగ్గుతుంది, శాంతి లభిస్తుంది. నీలోని కష్టాలన్నీ ఒక్కసారి పారిపోతాయి. ఇది పుచ్చుకొని హాయిగా మగవాడిలా నిటారుగా ధైర్యంగా కూర్చో. ఆడపిల్లల్లా మనసులో బాధపడి తలుచుకుని తలుచుకుని ఏడవకు. హాయిగా గుండెలు విరుచుకుని కూర్చో. ఏది చూస్తాను. కమాన్ బి ఎ మ్యాన్ ఐసే. ఆత్మారాం చెప్పిన మాటలు స్పష్టంగా అర్థం అవడం లేదు. ఆ మాటలు మనసుని బలహీనపరుస్తున్నాయి. గ్లాసు ఎత్తి పట్టుకుని పెదిమల దగ్గరకు చేర్చి నెమ్మదిగా తాగడం మొదలుపెట్టాడు త్యాగు. త్యాగు హౌరా స్టేషన్లో పాదం పెట్టే సమయానికి కలకత్తా నగరం కాళీపూజ సన్నాహాలతో పోటాపోటీలు పడుతూ ఉంది. దీపక్ మిశ్రా త్యాగుని ఆహ్వానించడానికి స్టేషన్కొచ్చాడు. ఆషిండ్ ఆషిండ్, ఐ వెల్కమ్ యూ టు అవర్ గ్రేట్ కలకటా, మిస్టర్ త్యాగరాజు. మై నేమ్ ఈజ్ దీపక్ మిశ్రా. అమితమైన ఆదరణతో రెండు చేతులు పట్టుకుని తొలిసారి వంగగడ్డ మీద కాలు పెట్టిన తనని వా అక్షరానికి బదులు బా అక్షరాన్ని, ఆకి బదులు ఓ అక్షరాన్ని ప్రయోగిస్తూ నోటి నిండా గోళికాయలు పోసుకున్నట్లుగా మాట్లాడుతూ తనకి ఆహ్వానం చెబుతున్న బెంగాలీ యువకుణ్ణి త్యాగు తలెత్తి చూశాడు. 25 సంవత్సరాల లోపు వయసు ఉండొచ్చు. గోచీపోసి కట్టుకున్న తెల్లని మిల్లు పంచె, లూజు లూజుగా ఉన్న లక్కునో జుబ్బా, మందపాటి అద్దాలున్న కళ్ళజోడు, నోటి నిండా తమలపాకులు, ఒక చేతిలో సిగరెట్ డబ్బా అగ్గిపెట్టే. ఈ విధంగా కలకత్తా స్టేషన్ దీపక్ మిశ్రా వచ్చి తనను ఆహ్వానిస్తాడని గాని, అసలు తను ఇలా కలకత్తా నగరానికి రాబోతున్నాడని గాని ఎవరైనా 1 సంవత్సరం క్రితం చెప్పినట్లయితే తను నమ్మి ఉండేవాడు కాదు. ఈ మాదిరి గాలిమేడలు ఇంకెవరికైనా చెప్పండి, నాకు కాదు అని త్యాగు వాళ్ల మాటల్ని కొట్టిపారేసి ఉండేవాడు. అందులో సందేహం ఏమాత్రం లేదు. ఆ రోజున బహుశా 7 నెలలు అయ్యుంటుందా? అయ్యే ఉంటుంది. దండగ తిండి, తిండిపోతు రాముడు అంటూ తండ్రి తిట్టే తిట్లు భరించలేక ఆత్మారాం వెంట ఇంటికి వెళ్ళి మొదటిసారి విస్కీ రుచి చూసి బాధపడుతున్న మనసుని ఆ విస్కీ మత్తులో ఓదారుస్తున్న ఆ క్షణంలో కూడా మరో వారం రోజుల్లో మంచి హోదాగల ఉద్యోగం తన కోసం వెతుక్కుంటూ వస్తుందని ఊహించలేకపోయాడు. కలలో కూడా ఊహించలేకపోయాడు. ఆ రోజు శనివారం 11 గంటలై ఉంటుంది. అప్పుడే పోస్ట్ వచ్చింది. బెంగాల్ అల్యూమినియం కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి మద్రాసుకి రమ్మని, రైలు ఛార్జీలు ఇస్తామని ఉత్తరం. ఏంటి, ఇంటర్వ్యూ కార్డా? వీటికేం లోటు లేదు. రాను పోను ఛార్జీలు ఇస్తానంటున్నారుగా. చేతి చమురు వదలదు కదా. ఇంకా ఆలోచన దేనికి? బయలుదేరు. వెళ్ళి ఏడుపు మొహంతో తిరిగి రావడమేగా. వెళ్ళు. తండ్రి ఉదారమైన ఆశీర్వాద బలంతో త్యాగు మద్రాసుకు బయలుదేరి వెళ్ళాడు. బెంగాల్ అల్యూమినియం కంపెనీకి హెడ్ ఆఫీసు కలకత్తాలో ఉంది. ఢిల్లీ, బొంబాయి, హైదరాబాదుల్లో ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ఆ కంపెనీకి స్టీలు రేకులు చేసే ఫ్యాక్టరీ ఉంది. అది ఇది అని కాక రకరకాలైన వ్యాపారాల్లో సంబంధం ఉంది ఆ కంపెనీకి. మద్రాసులో ఆ కంపెనీ బ్రాంచి ఆరంభించడానికి కావలసిన ఉద్యోగస్తుల కోసం హిందూలో ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూసి త్యాగు అప్లై చేశాడు. దానికి సమాధానంగా ఇంటర్వ్యూకి బయలుదేరి రమ్మని ఉత్తరం వచ్చింది. రీజియనల్ మేనేజర్ దాస్ గుప్తా, కలకత్తా నుంచి వచ్చిన పర్సనల్ మేనేజర్ బోసు ఇద్దరు అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేశారు. కంపెనీ వ్యవహారాల గురించి, అందులోని సమస్యల గురించి రకరకాల ప్రశ్నలు వేశారు. వాటికి త్యాగు ఆలోచించే నిదానంగా వివరంగా జవాబులు చెప్పడం ఆ ఇద్దరికీ చాలా నచ్చింది. అణకువగా కుర్చీలో కూర్చుని తెలివిగా తడుముకోకుండా అతను మాట్లాడడం, లేనిపోని గొప్పలకి పోకుండా తెలిసిన విషయాలకి స్పష్టంగాను, తెలియని వాటికి ఐఆమ్ సారీ సార్, ఐ డోంట్ నో అంటూ సూటిగాను బదులు చెప్పడం వారిద్దరినీ బాగా ఆకర్షించింది. నాకింతవరకు ఉద్యోగం ఏమీ రాలేదు సార్. అనుభవం లేకపోయినా నా పనిని శ్రద్ధగా జాగ్రత్తగా చేయడానికి తయారుగా ఉన్నానండి అని బీకామ్, ఎంకామ్లో ఫస్ట్ క్లాసు స్టూడెంట్ అవడము, ఇవన్నీ వారిద్దరికీ త్యాగు సమర్థత పట్ల నమ్మకాన్ని, ఆప్యాయతని కలగజేశాయి. అటువంటి నమ్మకమే లేకపోతే సిఫారసులు, రికమెండేషన్లతో కుప్పలు తెప్పలుగా వచ్చి పడిన అభ్యర్థుల్ని వదిలేసి త్యాగుకి ఒక్కడికే ఈ ఉద్యోగం ఎలా లభించుండేది? అకౌంట్స్ డిపార్ట్మెంట్లో నెలకి 700 జీతంతో ఉద్యోగం దొరికింది. కన్ఫామ్ అయితే 900 దాకా వస్తుంది. మిగతా సౌకర్యాలన్నీ అన్ని కంపెనీలకు మళ్ళనే ఇస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పుచ్చుకుని త్యాగు తన ఊరికొచ్చాడు. చాలా రోజుల తర్వాత, ఏళ్ళు తర్వాత స్వామినాథయ్య ముఖంలో కొడుకుని చూశాక చిరునవ్వు కనిపించింది. ఫూల్లాగా తెలీదు అని నోరు వెళ్ళబెట్టక వాళ్ళు అడిగిన వాటికి తెలివిగా జవాబు చెప్పావు కాబోలేం.
ఏమైనా నా కడుపున పుట్టినవాడివి కదా, నా తెలివితేటలు రాకుండా ఎక్కడికి పోతాయి? నా జ్ఞాపక శక్తి, నా గ్రహణ శక్తి నీకు వచ్చి ఉంటాయి. మన వంశంలోని తెలివి ఎక్కడికి పోతుంది? సర్లే, జీతం ఎంత ఇస్తారు? 700. ఏంటో, వేలు వేలు తీసుకొచ్చి కుమ్మరిస్తానన్నావే, ఏవి ఆ వేలు? ఎక్కడికి పోయాయి ఆ వేళ్ళన్నీ? త్యాగు దేనికి సమాధానం చెప్పలేదు, నిశ్శబ్దంగా ఉండిపోయాడు. హెడ్ మాస్టర్ గారిని కలుసుకుని వివరాలన్నీ చెప్పి ఆయన కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం పొందాక ఆత్మారాంని కలుసుకోవడానికి వెళ్ళాడు. త్యాగుకి ఉద్యోగం దొరికిందన్న వార్త విని ఆత్మారాం మనసారా ఆనందించాడు. ఉత్త చేతులతో ఇంత మంచి వార్త వినిపిస్తే ఎలాగోయ్? ఓకే, నేను ఇచ్చుకుంటానులే. వీ మస్ట్ సెలబ్రేట్. తమ్ముణ్ణి కొట్టు చూసుకోమని చెప్పి త్యాగుని వెంటబెట్టుకుని ఇంటికి తీసుకొచ్చి అల్మరాలోంచి రెమీ మార్టిన్ బాటిల్ తీసుకొచ్చి 2 గ్లాసుల్లో వంపాడు. వద్దాత్మా, 7:30 కూడా అవ్వలేదే, మా నాన్న కనిపెట్టేస్తాడోయ్, వద్దు. ఏం కనిపెట్టడు, ఇదే ఫారం సరుకోయ్, వాసన రాదు, గొంతులో పోసుకోగానే గబుక్కన దిగిపోతుంది. సెంటు పూసుకుంటే సరి, వాసన తెలియకుండా పోతుంది. దట్స్ ఆల్. సిగరెట్ కాలుస్తున్నట్లు పైకి తెలియకుండా ఒక్కపొడి వేసుకునే నీకు దీనికోసం భయమా? కామాన్ త్యాగు. నిజంగానే రెమీ మార్టిన్ అమోఘంగా ఉంది. మొదటిసారి త్యాగు తాగుతున్నప్పుడు కలిగే గొంతు మంటగాని కారంగాని ఏమీ కలగలేదు. జింజర్ బీర్ తాగినట్లు గొంతులో కాస్త చెంచంలాడింది తప్ప ఇంకేమీ అనిపించలేదు. తర్వాత ధారలాగా గొంతులోంచి గుండెల్లోంచి పొట్టలోకి చల్లగా జారింది. ఆ రోజు, ఆ వారంలో మరో 2 రోజులు రాత్రి 9 దాటేదాకా ఆత్మకు కంపెనీ ఇస్తూ మామూలుకు వ్యతిరేకంగా పకపక నవ్వడం, కడుపు నిండా తినడం, నిశ్చింతగా ఒళ్ళు మరిచి నిద్రపోవడం ఇత్యాదివి త్యాగుకి అలవాటయ్యాయి. మద్రాసు వచ్చి ఉద్యోగంలో ప్రవేశించాక కాలం తనని తాను మరిచిపోయినట్లు పరిగెత్తడం మొదలుపెట్టింది. 6 నెలల పాటు కాలం ఎలా గడిచిపోయిందో తెలియనంత తీవ్రంగా ఆఫీస్ పనుల్లో మునిగిపోయాడు త్యాగు. చేతి నిండా పని, జేబు నిండా డబ్బు. కాలం కళ్ళెల్లిని గుర్రంలా పరుగులు తీసింది. ఆఫీసులో చేరి 6 నెలలు దాటి 7వ నెల ప్రవేశించి వారం రోజులైంది. ఒక రోజున మేనేజర్ అతనిని తన రూమ్కి రమ్మని కబురు పంపాడు. కంగ్రాచ్యులేషన్స్ త్యాగు, ఇంత షార్ట్ టైంలో బాగా కష్టపడి పనిచేసి నిజాయితీపరుడుగా పేరు తెచ్చుకున్నావు. ఇంతకు ముందే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ అసిస్టెంట్ అకౌంటెంట్స్లో ఒక అతనికి ఒంట్లో బాగలేక 6 నెలలు లీవ్ పెట్టాడట. నీ జాబ్ కన్ఫర్మ్ చేసి అసిస్టెంట్ అకౌంటెంట్గా కలకత్తాకు పంపమని చెప్పారు. 2 రోజుల్లో ఆర్డర్స్ రావచ్చు. హౌ డు యూ లైక్ ఇట్? ఎప్పుడూ కలలో కూడా ఊహించింది. 900 రూపాయల జీతంతో కలకత్తాకి వెళ్ళగల అదృష్టమా? దీపావళికి ఇంకా 10 రోజులుంది. మీ ఊరికి వెళ్ళి రావాలనుంటే వెళ్ళి మీ వాళ్ళని చూసుకున్నా. పండగ రోజు మీ ఊళ్ళో గడపాలనుంటే చెప్పు. ఐ షల్ అరేంజ్ ఫర్ దట్. త్యాగు ఆలోచిస్తున్నాడు. దీపావళికా? తన ఊరికా? వెళ్ళి ఏం చేయబోతాడు? అక్కడ తనకేం పనుంది? నాన్నకి పిన్నికి డబ్బు తప్ప ఇంకేం అవసరం లేదు. వాళ్ళకి కావలసింది డబ్బు. అలాంటప్పుడు తను ఎవరి కోసం వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? నో, వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్కరోజు ఊరు వెళ్ళి కలకత్తా ప్రయాణం గురించి తండ్రితో చెప్పేసి తిరుగు రైల్లో మద్రాసు వచ్చి హౌరా మెయిల్ ఎక్కాడు త్యాగు. షల్ వి గో? ప్రశ్న అడుగుతూనే దీపక్ మిశ్రా పెట్టి చేతిలోకి తీసుకున్నాడు. హోల్డాళ్లు చేతిలో పట్టుకుని త్యాగు అతని వెనకాల నడిచాడు. ట్యాక్సీలో వెళ్తుంటే మిశ్రా తను అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 4 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పాడు. అతనికి కలకత్తా నగరం అంటే చాలా ఇష్టమని, అతని తల్లి రవీంద్ర సంగీతం చాలా బాగా పాడుతుందని కూడా చెప్పాడు. లెనిన్ స్క్వేర్స్లో ఆఫీస్ ఉంది. మీరు ఉండడానికి చోటు ఏర్పాటు చేయమని మిస్టర్ బోస్ చెప్పారు. మన ఆఫీసుకు పక్కనే లాడ్జింగ్ ఒకటి ఉంది. అందులో ఒక గది ఖాళీగా ఉంది. ప్రస్తుతానికి అందులో ఉండండి. మాకు దగ్గరగా ఉండడానికి మీకు అభ్యంతరం లేకపోతే దాస్ బిహారీ ఎవెన్యూలో ఇల్లు వెతుకుదాం, ఏమంటారు? యాగు తల ఊపాడు. ఆ తర్వాత 4 రోజులు సెలవు దినాలు కావడం చేత మిశ్రా అతన్ని వెంటబెట్టుకుని కలకత్తా నగరమంతా తిప్పి తీసుకొచ్చాడు. బిర్లా ప్లానిటోరియం చూశారు. దక్షిణేశ్వరానికి వెళ్లారు. వేలూరు మఠంలో మౌనంగా విశ్రాంతిగా కూర్చుని ప్రార్థనల్లో పాలు పంచుకున్నారు. కలకత్తా మహానగరం ఏ కాస్త ఖాళీ వదలకుండా ముఖమంతా మసి పూసుకుని కూర్చునుంది. అనేక సంవత్సరాల నుంచి మకిలి మురికి పూసుకుని కూర్చునుంది. పురాతనమైన కట్టడాలు, కిటకిటలాడే జన సందోహం. సందు సందున కాళీ పూజకు వేసిన పందిళ్ళు, చిన్నవి ఒక మాదిరి సైజువి, పెద్ద పెద్దవి పందిళ్ళు.
నాలిక బయటకు జాపి వేళ్లాడేసుకుంటూ ఉగ్రమైన నల్లని రూపు కలిగిన కాళిక అమ్మవారు. 12 చేతులు, ఒక్కొక్క చేతిలో శూలము, ఖడ్గము, గండ్రగొడ్డలి ఇత్యాదులు. 12 కపాలాలతో కూడిన దండ, విరబోసుకున్న జుట్టు, కాలు కింద అణిచిపెట్టబడిన పరమశివుని దేహం. ఇది ఏమి విపరీతం! భర్తని కాలు కింద అణిచిపెట్టి ఈ దేవి ఎందుకు నిల్చునుంది? కాళీ విగ్రహాలని చాలా సంఖ్యలో చూసిన మీదట త్యాగు మిశ్రాని అడిగాడు. అమ్మవారు భర్త దేహాన్ని ఎందుకిలా అణగదొక్కుతూ ఉందని. మిశ్రా అందులోని అంతరార్థమైన కథ చెప్పుకొచ్చాడు. మహోగ్ర రూపంతో, విపరీతమైన కోపంతో కనబడిన ప్రతి వారిని ధ్వంసం చేయడం మొదలుపెట్టిన కాళికాదేవిని ఎవరైనా శాంతింపజేయగలరా అన్న మీమాంస బయలుదేరింది. ఆ పని చేయగలవాడు పరమశివుడు ఒకడేనన్నది నిశ్చయమై సర్వ జగత్తు ఆ నీలకంఠుణ్ణి శరణు వేడింది. అందుకని శివుడు చిన్న ట్రిక్ చేశాడు. కాళికాదేవి ఉగ్రరూపంతో కదం తొక్కుతూ వస్తున్న మార్గంలో మధ్యగా నేల మీద శిలలా పడుకొనున్నాడు శివుడు. కాళికాదేవి కాలు శిల మీద పడగానే శివునికి స్వయం రూపం వచ్చింది. భర్త దేహం మీద కాలు వేశానన్న మనక్లేశంతో కాళికాదేవి ఆగ్రహం అణిగిపోయి ప్రశాంతి పొందింది. ఈ కథ వల్ల నీతేంటో తెలుసా? భార్యని శాంతింపజేయాలంటే ఆమె పాదాల కింద మొగుడు పడి నలిగితే సరి అని కదూ. కళ్ళు రెండు తమాషాగా మూసుకుని మిశ్రా చెప్తున్న విధం చూసి త్యాగుకి నవ్వొచ్చింది. అతను పొక్కున నవ్వాడు. ఆ రోజు ఉదయం మిశ్రా చాలా ఉత్సాహంగా వచ్చాడు. రాయ్ అనే స్నేహితుడింట్లో నవరాత్రి పూజకు త్యాగుని పీల్చుకు వెళ్ళడానికి వచ్చాడు. వెంటబెట్టుకుని తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ఆ పూజలో ప్రత్యేకత ఏంటి? వచ్చి చూడండి. అబ్బా, ఎప్పుడూ చూడని అపరూప దృశ్యం. బాపురే అని మీరే ఆశ్చర్యపోతారు. మిశ్రాతో కలిసి త్యాగు రాయ్ ఇంటికి వెళ్లే వేళకి పూజ ఆరంభమైంది. ఇంటి మధ్య విశాలమైన హాలులో పూజ చేస్తూ ఉన్నారు. ఎత్తైన కాళీ విగ్రహం, ఆమె కాళ్ల దగ్గర పళ్ళాల నిండా నవధాన్యాలు, రకరకాల పువ్వులు. ఒక అపూర్వమైన శాంతి, చీమ చిటుక్కుమన్నా వినిపించేటటువంటి నిశ్శబ్దత. డుంకురు 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 డుమ్ డుమ్ అంటూ మధ్యల మోత. నెమ్మదిగా చిన్నగా ఆరంభమైన మధ్యల మోత క్రమక్రమంగా ఎక్కువవుతూ ఉంది. ఈ సమయంలో హాలు మధ్యలో గుంపులు గుంపులుగా నిల్చున్న స్త్రీలు పక్కకి తప్పుకోవడం చేత త్యాగు అమ్మవారి విగ్రహాన్ని, పూజా విధానాన్ని వివరంగా చూడగలిగాడు. దుర్గా విగ్రహానికి ఎదురుగా నల్లమన్నుతో ఎత్తుగా ఒక పీఠం, పక్కన ఒక మేకపిల్లని, దాని నుదుటి మీద కుంకం, మెడలోంచి పూలమాల వేలాడుతోంది. మేకపిల్ల తల మీద తీర్థం జల్లి దాని తలను పీఠం మీద ఆంచి అది కదలకుండా పట్టుకుని నిల్చున్న ఒక స్త్రీని చూసేవేళకి త్యాగు గుండె దడదడా కొట్టుకోవడం ఆరంభించింది. బాబోయ్, ఏం చేస్తారు? ఏం చేయబోతున్నారు? కళ్ళెదురుగా జరగబోతున్న కార్యక్రమాన్ని అర్థం చేసుకునే వ్యవధి లేకుండానే ఏం జరగబోతోందో గ్రహించుకునే లోపలే పూజారి మాతా అంటూ ఒక కేక పెట్టాడు. చుట్టూ నిల్చునున్న ఆడ మగ అందరూ ఏకకంఠంతో మాతా అంటూ వెర్రిగా కేకలు వేస్తోన్న శబ్దం. పూజారి కాళీ విగ్రహం పాదాల దగ్గర నుంచి వెడల్పాటి కత్తి తీసుకుని చేతిలో పట్టుకున్నాడు. ఏం జరుగుతుందో తెలుసుకోలేని ఆ మేకపిల్ల మెడలోంచి వేలాడుతున్న ఆ పూలమాలని తెంచి పారేస్తారేమోనన్న ఆశతో కదలకుండా నిల్చున్న ఆ మేకపిల్ల మెడ మీద ఒకే ఒక్క వేటు వేశాడు. ఒకే ఒక్క వేటు. కత్తి గొంతు మీద నుంచి కిందకి జారి నేల మీద పడింది. టప్ టప్మని మొండెల్లోంచి కారుతున్న రక్తాన్ని ఒకరు గిన్నెలోకి పడుతుంటే ఇంకొకరు విడిగా కింద పడున్న తలని 2 చేతులతో ఎత్తి కాళీమాత పాదాల దగ్గర ఉంచారు. ఆ తల మీద ఒక నేతి ప్రమిదుంచి దీపారాధన చేశారు ఇంకొకరు. ప్రాణం పోయి 2 నిమిషాలు అయి కూడా ఇంకా అటు ఇటు కొట్టుకుంటోంది ఆ మేకపిల్ల తల. ఆ తల మీద చలిస్తూ నృత్యం చేస్తోన్న దీపం. ఇది ఎంతటి భయంకర దృశ్యం! త్యాగు దేహం భయంతో గజగజలాడిపోతోంది. మీరు చాలా అదృష్టవంతులండి. దేవికి బలిచ్చే దృశ్యం కళ్ళారా చూడగలగడం అందరికీ లభ్యం కాదు. మీరు చాలా పుణ్యం చేసుకున్నందువల్ల కళ్ళతో చూడగలిగారు. ఈ దృశ్యాన్ని కళ్ళతో చూసి ప్రసాదాన్ని సేవించగలగడం ఒక అపూర్వమైన పుణ్యమండి. ఇటువంటి పుణ్యం ఎవరికో గాని లభించదు తెలుసా? పుణ్యమా ఇది? 10 నిమిషాల తర్వాత అందరికీ ప్రసాదం, టీ వగేరాలు ఇవ్వడం, ఆ మేకపిల్ల రక్తాన్ని ఒంటికంతా పూసుకోవాలని అందరూ ఆత్రపడ్డం వగేరా విషయాలు త్యాగు మనసులో నిలిచిపోలేదు. అవి మరిచిపోయాడు. గదికొచ్చిన తర్వాత తల తెగి పడిపోయిన ఆ మేకపిల్ల ముండెం,
ఇటు అటు ఆడుతున్న ఆ తల మీద కదిలే దీపం సంఘటనలు కళ్ళ ముందు గిరగరా తిరుగుతూ ఉన్నాయి. అతన్ని వెంటాడి తరిమి తరిమి కొడుతున్నాయి. ఆ దృశ్యాలు ఎలా మరిచిపోవడం? ఏం చెయ్యాలి? ఆ మేకపిల్ల కళ్ళల్లోని వేదనని, భయాన్ని ఎలా మరిచిపోవాలి? దీన్ని మరిచిపోవడానికి ఏం చెయ్యాలి? త్యాగు మనోవ్యధతో గిజగిజలాడిపోయాడు. ఒక్క పెగ్గొత్తు తాగి చూడు, హాయిగా సుఖంగా ఉంటుంది. కమాన్, బీ ఎ మ్యాన్ అని ఇది వరకొకసారి ఆత్మ అన్న మాటలు జ్ఞాపకం వచ్చి జరిగినవి మర్చిపోయే ప్రయత్నంలో గబాలను లేచి వీధికి అవతల వైపునున్న కొట్టుకెళ్ళి ఒక అర బాటిల్ విస్కీ కొనుక్కునొచ్చి ఆత్మ కలిపినట్లుగానే విస్కీ గ్లాసులోకి కొద్దిగా ఉంచి కొండలోని నీళ్లు కలుపుకుని 2 గుక్కలు తాగాడు. నిజంగానే మనసు నెమ్మది పడింది. గుండె అదురు తగ్గింది. అరగంట లోపలే దేహం తేలిగ్గా ఖుషీగా అనిపించింది. మనసులోని వ్యధ దూరంగా పారిపోయింది. 2 కాళ్ళు జాచుకుని హాయిగా సుఖంగా మంచం మీద పడుకున్నాడు త్యాగు.